ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకు అందించిన దైవార్చన క్యాలెండర్లో 4 వారాలు మనం మొట్టమొదటి వారంలో చూసామండి. నిరీక్షణ, హోప్ మనం ధ్యానించుకున్నాము. రెండవదిగా శాంతి, పీస్. మూడవదిగా ఈరోజు కొనియాడి ఉన్నాము జాయ్, అంటే ఆనందము. 4వ వారం మనం ఏం కలబోతూ ఉన్నామంటే ప్రేమ, లవ్. దాని తర్వాత ఏం కొనియాడతాము? పరిశుద్ధమైన బాలయేసు పుట్టాడు కాబట్టి క్రైస్ట్ అని కొనియాడుతూ ఉన్నాం, అవునా? ఎస్. వెన్ దెర్ ఈజ్ నో హోప్, దెర్ ఈజ్ నో పీస్. వెన్ దెర్ ఈజ్ నో పీస్, దెర్ ఈజ్ నో జాయ్. వెన్ దెర్ ఈజ్ నో జాయ్, దెర్ ఈజ్ నో లవ్. వెన్ దెర్ ఈజ్ నో లవ్, దెర్ ఈజ్ నో క్రైస్ట్. కాబట్టి నిరీక్షణ లేకపోతే మనకి శాంతి లేదు. శాంతి లేకపోతే ఇదిగో ఆనందం లేదు. ఆనందము లేకపోతే అక్కడ ప్రేమ ఉండలేదు కూడా. ప్రేమ లేకపోతే ఆ కుటుంబాలలో క్రీస్తు కూడా ఉండడండి. క్రీస్తు ఎక్కడో ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని కాదు కానివ్వండి, మనలో ఉన్నాడా అని ఆత్మ పరిశీలన చేసుకొని జీవించాలి అని దేవుడు ఈ క్రిస్టమస్కి కోరుకుంటున్నాడు. దేవుడు ఏమంటున్నా అంటే, ఈసారి అక్కడెక్కడో ఇంకెక్కడో నేను పుట్టడానికి రావట్లేదు, నీ కుటుంబంలో నేను పుట్టడానికి వస్తున్నాను, నీ హృదయంలో నేను పుట్టడానికి వస్తున్నాను, నీ ఆలోచనలలో నేను పుట్టడానికి వస్తున్నాను, నీ క్రియలలో క్రీస్తు అని నేను పుట్టడానికి వస్తున్నాను. ఎంతో మంది బిడ్డలకు కనువిప్పుగా ఇదిగో క్రీస్తు క్రియ రూపకంలో కనబడతాడు అని, నువ్వు చేసే దాన ధర్మాల ద్వారా, నువ్వు చేసే మంచి పనుల ద్వారా, నువ్వు చేసే ఆ యొక్క ఆర్మ్స్ గివింగ్ అంటారు కదండి, ఎస్, నువ్వు చేసే మంచి పనుల ద్వారా నేను కనబడతానమ్మా. కాబట్టి క్రీస్తుని కనపరుస్తావా అని దేవుడు మనల్ని అందరిని అడుగుతున్నాడండి. మనకున్న దాంట్లో మనం కంప్లీట్గా ఇవ్వకపోయినా మనకున్న దాంట్లో ఎంతో కొంత ఇస్తే దేవుడు ఎంతో ఆనందపడతాడు అనే విషయం మనం గుర్తుపెట్టుకొని ఈ క్రిస్టమస్ని ఇదిగో ఎక్కడెక్కడో కాదు, మన యొక్క గుడిలో పరిశుద్ధమైన బాలయేసుకి గుడి కట్టగలిగితే దేవుడు ఎంతో ఆనందిస్తాడు, మురిసిపోతాడు. మరియు తల్లి తన గర్భములో పరిశుద్ధమైన బాలయేసుని మోసింది, అవునా? ఎస్. ఆ తల్లి ఎంత గొప్ప ధన్యురాలండి. కానీ దేవుడు మనందరికి ఒక గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడు. మన యొక్క దేహమే దేవుడి యొక్క ఆలయము, మన హృదయమే పరిశుద్ధాత్మకు నిలయము. కాబట్టి ఇలా మనం జీవించగలిగితే దేవుడు ఇంకెంతలా మురిసిపోతాడో మనం ఆలోచించగలగాలి. అదేవిధంగా ఈరోజు లేఖనాలను మనం చూస్తే పునీత పౌలు గారు పిలిపిలకు రాస్తూ చెప్తున్న మాట మనందరికీ కూడా, ఇదిగో రిజాయిస్, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటూ ఉన్నాడు. ఆనందించుడి. ఇదిగో నేను మరలా చెప్తున్నాను, మీరు ఆనందించుడి. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, నీ యొక్క చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఎలాంటి దుఃఖకరమైనప్పటికీ నీవు ఆనందించగలుగుతావు. అదే క్రీస్తులో ఉన్న గొప్ప మహత్యము.